కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటుందని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు ఆరోపించారు. పవిత్రమైన తిరుమల లడ్డూను అవహేళన చేస్తూ కూటమి శ్రేణులు ప్రవర్తిస్తున్నారు అని అన్నారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని చెప్పులతో నడిచారంటూ ఆర్థిక మంత్రి మాట్లాడ్డాన్ని ఆయన ఖండించారు. అదే చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి ప్రతిమను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఇవ్వడం యావత్ ఆంధ్ర ప్రజానీకం చూశారు అని, దీనికి కూటమి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ముందుగా నిన్న శాసనమండలిలో మా మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, మా రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రాచగల్ల రమేష్ యాదవ్ గారు, ఉర్దు కళ్యాణ్ గారు, అలాగే కొంతమంది ఇంకా బీసీ నాయకులు భరత్ గారు అందరూ కూడా శాసనమండలిలో ఉన్నారు. వారందరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క బొమ్మతోటి శాసనమండలిలో ప్రవేశించారు, మహాపచారం జరిగింది అని చెప్పి దీన్ని ఎమ్మెల్యే సోషల్ మీడియాలో మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు గారు సోషల్ మీడియాలో వైరల్ చేయటం, ఇది మహాపచారం జరిగిందని చెప్పి పయ్యావుల కేశవ్ గారు ఆయన చెవులకుండా ఈరి హెడ్ ఫోన్స్ని ఇసురు కొట్టడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద డ్రామా ప్లే చేశారు. మేము అడుగుతూ ఉన్నాం. మొన్న 10 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి గారి చిత్రపటాన్ని తీసుకెళ్ళి నిర్మలా సీతారామన్ గారు, మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమనిస్తూ ఉన్నారు. ఆయన బూట్లతోటి ఉన్నారు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి 95 నుంచి 2004 వరకు, అలాగే 2014 నుంచి 2019 వరకు, మరలా ఇప్పుడు 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన బూట్లు వేసుకొని అన్ని పూజల్లో పాల్గొనవచ్చు. ఆయన బూట్లతోటి స్వామివారి ప్రతిమను పట్టుకొని నడిచొచ్చే ఫోటోలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఈయన అదే ప్రతిమతోటి కేంద్ర ఆర్థిక మంత్రి గారికి నిర్మలా సీతారామన్ గారికి కూడా ఫోటో ఇస్తుంది మనం చూస్తూ ఉన్నాం. మరి అప్పుడు జరగలేదా మహాపచారం? లోకేష్ గారు, మీరు మీ నాన్నగారికి చెప్పాల్సిందే, ఇది మహాపచారం చేస్తున్నారు మీరు. గతంలో కూడా మనం ఎన్నో ఇబ్బందులు పడి అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్టింగ్ ఒకటి జరిగింది, మనం ఈ తప్పిదాలు కొనసాగించకూడదని మీరు ఎందుకు చెప్పలేదు? మేము ఒకటే అడుగుతున్నాం. ఇదంతా దేనికి వచ్చిందంటే హెరిటేజ్కి అనుబంధ సంస్థ ఇందాపూర్కి మనం నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలి టీటీడీకి. దీనికి మనం ఏం చేయాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి మీద నిందలు మోపాలి. గత పాలనలో టీటీడీ బోర్డులో కల్తీ నెయ్యి జరిగిందని మనం ఒక దుష్ప్రచారం చేయాలి. దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఒక వేషం ధరింపజేసి సనాతన ధర్మం అనే ఒక ఎవరికి తెలియని కొత్త పదాన్ని వీళ్ళు తెచ్చినట్టుగా ఒక తిరుపతి వేదికగా ఊగిపోయి అసలు నెయ్యిలో జంతు కొవ్వులు కలిసినవి, పంది కొవ్వులు కలిసినవి, అంతా కల్తీ నెయ్యితోటి లడ్డూల తయారీతోటి కూడా మహాపచారం జరిగిందని ఒక ప్రచారం చేశారు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ మీరు ఒక దుష్ప్రచారం చేశారు. దీని మీద మా పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు సిబిఐ సిట్ వేసింది. సిబిఐ సిట్ విచారణలో ఎటువంటి జంతు కొవ్వులు కలవలేదని, ఎటువంటి పంది కొవ్వులు కలవలేదని, ఎటువంటి కొవ్వులు కలిసి జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు నివేదిక ఇచ్చింది. అది తదనంతరం వెంబడే మీరు నగరాల్లో బోట్లు పెట్టి మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, అలాగే మా పెద్ద ఆయన వైవి సుబ్బారెడ్డి గారి బొమ్మ, అలాగే చివరిగా పనిచేసినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి బొమ్మలతోటి ప్రతి నగరంలో కూడా మీరు ఫ్లెక్సీలు వేసి ఏది నిజం, మహాపచారం జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగిందని పెట్టారు. మేము చెప్తున్నాం ఇది నిజం. మన హెరిటేజ్కి కాంట్రాక్ట్ రావాలి, మనం అత్యధిక రేటుకి నెయ్యి సప్లై చేయాలి. దీనికి మన అనుబంధ సంస్థ అయినటువంటి హిందాపూరి టెండర్ రావాలి. ఇది బట్టబయలైంది, ప్రజలు ఈసడించుకుంటున్నారని దానికి ఒక కొత్త రూపమే వైసీపీ మహాపచారం. మేము చెప్తా ఉన్నాం, గతంలో మీ ప్రభుత్వంలో ఇచ్చిన నెయ్యి ఎంత లిస్టుగా ఇచ్చారు, మరి తదుపరి వైసీపీ ప్రభుత్వంలో ఎంత రేటుకి ఇచ్చారు, ఇప్పుడు మీరు ఎంతో రేటు పెంచుకొని ఇస్తూ ఉండాలి, ఇచ్చుకోండి. దీని వెంకటేశ్వర స్వామిని మీరు తీసుకొచ్చి ఈ విధంగా మహాపచారం అని చెప్పి చేయటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. నిన్న మేము చూసాం, హెరిటేజ్ మీద అవాస్తవాలు రాస్తున్నారు, సాక్షి పత్రిక 100 కోట్లకి పరువు నష్టం దావా వేస్తున్నామని. మేము అడుగుతూ ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఎంతమంది మీ మీద పరువు నష్టం వేయాలి, ఎంత మేరకు వేయాలి? సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యే దీని మీద పరువు నష్టం దావా వేయాల్సిన పరిస్థితి కూడా వచ్చే పరిస్థితికి వస్తుంది. మీరు ఎంత డ్యామేజ్ చేస్తున్నారో, పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదాన్ని మీరు ఎంత డ్యామేజ్ చేస్తున్నారో రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఏసడించుకుంటున్నారు. ఏ ఒక్క భక్తుడైనా అడిగాడా
లడ్డూలో కల్తీ జరిగింది విచారణ చేయమని ఏ యొక్క పేటాధిపతి అని అడిగాడా? ఎవ్వరు అడగల. ఇప్పుడు ఆగమేఘాల మీద ఈరోజు పేటాధిపతులతో రౌండ్ టేబుల్ సమావేశం సంప్రోక్షణ చేయాలి అని అంటున్నారు. మేము అడుగుతా ఉన్నాం, సంప్రోక్షణ చేయాల్సిన దేవాలయాలు కాదు, మీ పార్టీ ఆఫీసులో సంప్రోక్షణ చేయండి, మీ నోరును సంప్రోక్షణ చేయమని అడుగుతూ ఉన్నాం. ఇవి ఇలాగే కొనసాగుతూ ఉంటే మా పార్టీ తీవ్రంగా ఖండించి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఈ యొక్క అపచారానికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా తిప్పుకొడతామని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాలనలో మీరు ఏదైతే సూపర్ 6 అని చెప్పి అబద్ధ హామీలతోటి 3 పార్టీలు ఒకే బ్యాట్ను పట్టుకొని 6 కొట్టాలి, 6 కొడతామని ఒక అబద్ధ మాటలతోటి అధికారంలోకి వచ్చారో, మీరు 6 కొట్టకపోగా కేవలం సింగిల్ రన్ కూడా నడవలేక రన్అట్ అయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం అని మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు క్లియర్గా రన్అట్ అయ్యారు. బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆయన లోకేష్ బాబు గారు యువకాలంలో బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని, మరి ఇప్పుడు సుమారు 20 నెలలు దాటిపోయింది. ఇంకా ఎప్పుడండి మీరు బీసీ రక్షణ చట్టం అమలు చేసేదని అడుగుతూ ఉన్నాం. అలాగే 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు, వృద్ధాప్య పెన్షన్, అది ఇంతవరకు అమలు కాల. అలాగే నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క నిరుద్యోగికి 3000 ఇస్తూ ఉన్నారు, అది ఇంతవరకు అమలు కాల. ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క మహిళకి మేము ప్రతి నెల 1500 ఇస్తాము అని చెప్పారు, ఇంతవరకు ఇవ్వాల. ఇవన్నీ కూడా అబద్ధ హామీలు. అలాగే మన ఒంగోలు ప్రకాశం జిల్లాలో సుమారు 2010 మందిని పూలే గారి జయంతి సందర్భంగా కలెక్టరేట్లో అందరూ సమావేశపరిచి 2010 మంది అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నారు, మీ అందరికి కూడా సబ్సిడీతో కూడా నిధులు ఇస్తామని చెప్పి అందరికి కూడా మీరు వాగ్దానం చేసి వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ లిస్టులో పెట్టారు. వాళ్ళు బీసీ కార్పొరేషన్ ఆఫీస్కి బ్యాంకులకి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ చెప్పులు అరగటమే కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి నిధులు ఇవ్వలేదు, వాళ్ళకి ఆ లోన్లనే మంజూరు చేయలేదు. మేము అడుగుతూ ఉన్నాం, వాళ్ళు బ్యాంకులను అప్రోచ్ అయితే ఏమైనా మీ సబ్సిడీ పడలేదు మేము యాడ్ ఇచ్చామంటున్నారు. బీసీ కార్పొరేషన్ వారిని మేము సంప్రదిస్తే ఇంతవరకు నిధులు రాలేదని ఇంకెన్నాళ్ళు తిప్పుకుంటారు. బీసీలు ఈ విధంగా మోసగిస్తూ ఉన్నారు. బీసీల యొక్క ఉసురు మీకు తప్పకుండా తగులుద్ది. ఇలాగే మీరు కానీ మీ పాలన జరుగుతూ ఉంటే తప్పకుండా బీసీల ద్వారానే ఈ ప్రభుత్వానికి ప్రజాప్రతిఘటన కూడా ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్య మేము చూస్తూ ఉన్నాం, ఇంకొల్లు మండలం నాగండ్ల మీ పార్టీకి ఓట్లేసినటువంటి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 20 ఇళ్ల మీద మీ సామాజిక వర్గీలే ఏదైతే చంద్రబాబు నాయుడు లోకేష్ గారి సామాజిక వర్గీలే దాడి చేసి 3 రోజులు ఇబ్బందులకు గురి చేశారు. అలాగే ఈ పక్కనే ఉన్న అమనపురంలో ఒక కుర్రోడిని ఒక చెట్టు కట్టేసి అతని మీద దాడి చేశారు. మొన్న ఈ మధ్య చూసాం పామూరులో ఒక రజక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మీకు ఓట్లేసాడు, మీ ఫ్లెక్సీలు కూడా కట్టాడు, దానికి మీరు తిరిగి గిఫ్ట్గా అతని స్తంభానికి కట్టేసి దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా మీ దారుణాలు చూసుకుంటా పోతుంటే ఒంగోలు నగరంలో కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా తెర మీదకి తెస్తాం. ఏదైతే మీ పార్టీకి ఓటేసామని చెప్పుకున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అనవసరంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చి ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఒక పక్క వ్యవసాయ రంగం దెబ్బతింది, ఒక పక్క మోటార్ ఫీల్డ్ దెబ్బతింది, ఒక పక్క భూ వ్యాపారం దెబ్బతింది. అన్ని విధాల ఎవరికి కూడా డబ్బులు అందక నానా అవసరాలతోటి వీళ్ళుంటే వీళ్ళు ఈ లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చి మహాపచారం చేస్తుంది ఏదైతే ఉందో అది కూటమి ప్రభుత్వం మేము చెప్తా ఉన్నాం. దీని అంశాన్ని తెర మీద తీసుకొచ్చి దీన్ని పక్కదారి పట్టియాలని చూశారు. ఏదైతే వీళ్ళు చెప్పారో అబద్ధపు వాగ్దానాలు ఇవన్నీ తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో మీరు విఫలం అవుతున్నారు, విఫలం అవుతారు కూడా. ఇవన్నీ కూడా ప్రజల్లో ఎండగడతామని తెలియజేస్తూ ఇక్కడ ఈ పేపర్లో పనిచేసే వాళ్ళంతా మాజనం క్షేత్రస్థాయిలో విలేకరులుగా కానీ మీడియా ప్రతినిధులు మావాడు పనిచేస్తారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు లబ్ధి పొందేటప్పటికీ ఆ సామాజిక వర్గాలు మీరు ఆ ముసుగు ఎందుకు, మీరు ఆ ముసుగు తొలగించుకొని శుభ్రంగా తెల్ల చొక్కా వేసుకొని మీరు రాజకీయాల్లోకి రండి, ఎవరెవరు అనేది మాట్లాడుకుందాం. ఆ పార్టీకి ఈ విధంగా మీరు గొంతు పలుకుతా, ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఈ విధంగా మీరు ఏకపక్షంగా ఒక పక్షానికి మద్దతు తెలుపుతా వార్తలు రాయడం అనేది దారుణమైన పరిస్థితి. ఇప్పుడైనా మీరు దీన్ని తెలుసుకోండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉంది. మీరు విచక్షణతోటి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏకపక్షంగా కాకుండా విచక్షణతో పనిచేయాలని కూడా నా యొక్క విన్నపం.